ఈరోజు ఎత్తేసి ఏం లేకుండా ఆగస్టు 6 గృహప్రవేశం సార్. ఆగస్టు 6 ఫర్నిచర్ కాంప్రమైజ్ కాలేక అక్కడ పక్క డోర్ ఉండదు అలాగే సిలిండర్ తీసి బయట పడేది. ఇంట్లోకి వెళ్ళే బయట ఈ నుంచి గజం దూరం గోడంత దూరం అంతా ఇట్లా కనబడుతుంది బయటికి. పెట్రోల్ కదా అది ముందు 10 నిమిషంలో స్ప్రెడ్ అయిపోయింది అది కూడా. కానీ అన్నీ పని ఫాస్ట్ ఉంటాయి కదా మనం దాన్ని ఉడత లోపల పూరంతా పోయిందయ్యా. 6 నెలలు అయితే సార్ కట్టుకోండి. 6 నెలలు అవుతున్నది. వాళ్ళ కూడా వచ్చి పెట్రోల్ ఫస్ట్ చంపుతానే అంటే సర్పంచ్ ఫోన్ చేసి ఇల్లు దగ్గర చేస్తా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చంపేస్తాను నేను. 7 నిమిషాలు కాల్ ఇస్తుంది సర్పంచ్. అది సర్పంచ్ ఇక్కడ లేకుండే వేరే ఊర్లో ఉండే. అతనే మధ్య వ్యక్తి అయ్యి అతనే 5 లక్షలు ఇప్పించాడు మనకు. అతను లేకుంటే ఆ డబ్బులు వెళ్ళేది కాదు. అతను కూడా కన్విన్స్ చేయంగా వెళ్ళే 7 నిమిషాలు కాల్ ఇస్తుంది. అది నిజంగా నచ్చిందని చెప్పేసి ఇక జీపీకి ఫోన్ చేసి వేరే అతను పంపించారు. మంటలు కాలుతున్నాయి. మళ్ళీ అదే టైంలో సిలిండర్ కూడా తీసి బయట పెట్టిండ్రు సార్. లేకుంటే మొత్తం అది వెళ్ళిపోతుంది. బయట ఉన్నాయి డబ్బులు ప్రాబ్లం అయితే పైసలు ఆడే పైసలు తీసుకున్నాడు కాబట్టి అకౌంట్లో డబ్బులు అడగానే 1,75,000 డ్రా చేసుకున్నాడు. ఆడికి మెసేజ్ వచ్చింది కదా పోయినట్టున్నాడు. దిశలో తెలిసినట్టున్నది. అటు చక్కగా అయితే క్యాన్ తీసుకున్నాడు. పెట్రోల్ పంపులు నింపుకొని చక్కగా ఇంటికి వచ్చేసిండు. గడి వేసుకున్నాడు మొత్తం కంప్లీట్ చేసుకుని గొల్లెం పెట్టేసి నాకు డిస్టర్బెన్స్ కాదని మొత్తం చల్లేసిండు. తమ్ముడు వచ్చేసరికి తమ్ముడు ఇద్దరు కలిసి తండితే అది వెళ్ళొచ్చు. ఫ్రిడ్జ్ కూడా పెట్రోల్ చల్లకపోతే అంత ఇది కాకుండా ఏదో కొద్దిగా కాగానే ఆడనే ఆగుతుండే. మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఈరోజు పిప్రి గ్రామంలో జరిగినటువంటి దారుణమైన సంఘటనతో ఈఆర్ ఫౌండేషన్ నుంచి మా అన్న కేసీ ముత్తన్న గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. బీసీ బంధువుడైనటువంటి రాజమల్లు గారి కుటుంబం అందరు ఇక్కడ ఉన్నారు. మొన్ననే జరిగినటువంటి ఈ యొక్క సంఘటన ఆర్మూర్ ప్రాంతంతో పాటు జిల్లా అంతా మనుషుల్ని కలిసివేసింది. మానవత్వం ఎటు వెళ్తుంది, వ్యక్తి మీద వ్యక్తి ప్రేమ ఎటు వెళ్తుంది అనే దానిపైన ఒక విచిత్రమైన సంఘటన ఇది. అవసరానికి ఆదుకున్నటువంటి రాజమల్లు గారు ఆ వ్యక్తికి అన్యాయం చేసింది ఏం లేదు, పైగా సహాయం చేసి తన డబ్బులు అడిగినందుకు ఇంతటి దురాఘాతానికి పాల్పడినటువంటి ఈ యొక్క సంఘటన మానవతా విలువలు కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. వాస్తవంగా ప్రతి వ్యక్తి తన జీవితంలో అత్యంత ఇష్టపడి కట్టుకునేది ఇల్లు మాత్రమే. తనకి ఎంత కష్టాలున్నా కన్నీళ్ళున్నా ఎక్కడున్నా కానీ తన ఇంట్లో ఒక మంచి గూడు, నివసించే గూడుని ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ పచ్చటి పల్లెలో
ఇంత మంచి చక్కటి ఇల్లు కట్టుకొని కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు వ్యవసాయం పైన ఆధారపడి సహాయం కోసం వస్తే ఇచ్చినటువంటి ఈ సంఘటన నిజంగా బాధాకరం. ఎందుకంటే ఒక అమ్మ, వాళ్ళ భార్య, అలాగే పిల్లలు, నా అమ్మ, పెద్ద మనిషి అయినటువంటి తను అందరూ ఉండగా ఈ పెట్రోల్ చల్లిన తర్వాత వారిని అందరినీ కూడా తగలబెట్టేస్తానడం, అలాగే ఇల్లుని ధ్వంసం చేయడం. ఒక జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవడం అనేది చిరకాల స్వప్నం ప్రతి ఒక్కరికి. అటువంటి ఈ యొక్క సంఘటన మానవతా విలువలు కలిగిన ప్రతి ఒక్కరు ఆలోచించాల. భావోద్వేగాలు, కుల మత విద్వేషాలను పక్కన పెడితే వ్యక్తిపైనటువంటి నమ్మకం పోతుంది. ఇక్కడ కక్షలు కార్పణ్యాలు అనేటి మన పల్లెల్లో తెలని దాంట్లో వీరిని పాపం క్షమించరాని ఒక సంఘటన చేసినటువంటి ఆ వ్యక్తికి కరెక్ట్ కాదు అని చెప్తూ, వీరు కష్టం పైన ఆధారపడి మన బీసీ జనులు ఎవరైతే ఉన్నారో అందరు కూడా తన కష్టం, తన కాళ్ళ మీదనే నిలబడి ఇంకొకరి యొక్క మోచేతి నీళ్ళు తాగకుండా ఉండేటువంటి వ్యక్తులకు ఇంత దారుణమైన సంఘటన జరగడం మాకు చాలా బాధాకరం. చిన్న వయసులోనే మంచి కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు కలల సౌధం అగ్నికి ఆహుతి కావడం, ఈ యొక్క వేడికి కంపల్సరీగా లోపల ఉన్నటువంటి ఐరన్ సెట్టింగ్స్ కూడా పోయి దాని తర్వాత ఇల్లు కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా కాలిపోయింది. దాదాపు నాకు తెలిసి 15-20 లక్షల కంటే ఎక్కువనే, 30 లక్షల పైన నష్టం జరిగిన దానికి ప్రభుత్వం కూడా దీనిపైన శ్రద్ధ వహించి వీరికి ఇమ్మీడియట్గా వారికి సహాయం అందించాల్సిన పరిస్థితి ఉంది. ప్రజాప్రతినిధులు కేవలం మాటలకే పరిమితం కాకుండా వారికి వీలైనంత ప్రభుత్వం వరకు వచ్చేంత వరకు కాకుండా వారికి తోచినంత సహాయం చేస్తూ వారిని ఇమ్మీడియట్గా, ఎందుకంటే వారి యొక్క భయానకమైన దృశ్యం కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా వీళ్ళందరి మదిలోనే వినబడుతుంటది. ఆ ఆగ్రహ జ్వాలలు, ఆ మంటలు, ఆ దమనకాండ, ఆ దహనకాండ ఏదైతే జరిగిందో క్షమించరాని నేరం ఇది. సో మానవత్వం కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తూ వారికి చేదోడుగా వాదోడుగా ఉండాల్సినటువంటి ఈ తరుణంలో ఎంత ఇచ్చినా కానీ వారికి అది సమకూరదు. కాబట్టి ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మేము కొంచెం సహాయం చేద్దామని అనుకున్నాం. అది ఇక్కడ చెప్పడం కూడా బాగోదు. సో వాళ్ళు కూడా మంచి బతికినోళ్ళే కాబట్టి మనం ఏం చేసినా కూడా ఒక ఉడతా భక్తిగా ఒక చిన్న సహాయం చేద్దాం అనుకో. పిల్లలు ఏం చదువుతారమ్మా? పిల్లలు ఇక్కడే ఉన్నారా? ఆ రోజు ఇక్కడే ఉన్నారా? ఆ పాపని అందరికి ఇచ్చింది సార్. ఆ పాపని అందరికి కూడా చగ్గు పెడుతున్నాడు. సో ఇక్కడ మత విద్వేషాలకు కానీ ఇంకా వేరే వాటికి కూడా మనం తావివ్వకుండా ఇంత చక్కటి మనం పెంచి పోషించినటువంటి వ్యక్తులు మనల్ని ఇబ్బందికరంగా గురి చేస్తే మాత్రం ఇది 100% తప్పు. మన ముత్తెన్న గారు కూడా మంచి గలం విప్పుతూ అందరినీ కూడా చైతన్యపరుస్తూ ఇటువంటి సంఘటనలు మరీ పునరావృతం కాకుండా కంపల్సరీగా మనం దీన్ని ఖండిస్తూ వారికి ఏదో వచ్చి చూసిపోయి ఏదో మామూలుగా మాట్లాడేసిపోకుండా వారి కన్నీరు తూడడానికి మనం చిన్న ఆసరాగా ఏదో ఒక చేయాలని ఆలోచించి ఒక చిన్న సహాయాన్ని మేము అనుకున్నాం. సో దాన్ని పెద్ద మనసుతో మీరు యాక్సెప్ట్ చేస్తారని, మేము ఎంత ఇది చేసినా కూడా మీకు అది నిండది. కానీ మీ పట్ల ఆలోచించే మనుషులు ఉన్నారు, ఆలోచించే భావజాలం ఉన్నది. ఇక్కడ పిప్రి గ్రామంతో పాటు ఆర్మూర్లో మంచి పేరు కలిగినటువంటి కేసీ ముత్తెన్న గారు వారి యొక్క సహకారం ఉంది. అలాగే ఈ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషుల్లో భాగంగా సీన్ కానీ, భీమయ్య కానీ, ఇంకా మీ పేరేముండే నాగమల్లు, వీరందరూ కూడా మేమందరం మీకు ఉన్నాం. సో మానసికంగా మీరు ధైర్యంగా ఉండండి. ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో ప్రభుత్వం చట్టాలు కఠినంగా శిక్షించాలని, చట్టాన్ని తన చేతుల్లో ఎవరు కూడా తీసుకునే ఇది లేదు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడగలసినటువంటి ఈ తరుణంలో ఇంత ఘోరానికి పాల్పడకూడదు. కాబట్టి వారికి కూడా 100% చట్టం, ధర్మం, న్యాయం కంపల్సరీగా చట్టాలను ప్రకారం వాళ్ళని శిక్షించేయడానికి అవకాశం ఇవ్వాలా. వీరికి కూడా భగవంతుడు అలాగే ప్రభుత్వాలు కూడా మంచి ధైర్యాన్ని ఇస్తూ వారికి కంపల్సరీగా ఆర్థిక సాయాన్ని కానీ లేదంటే రీహాబిలిటేషన్కి సంబంధించిన ఏదైనా ఉన్నా కానీ కంపల్సరీగా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మా ఆర్మూర్ నియోజకవర్గంలో పిప్రి అనే గ్రామం మంచి పేరుంది కలిగింది. ఎవరితో గొడవలు ఉండే ఏముండే పచ్చటి పల్లె. అందరు కూడా ఇక్కడ లింగమయ్య గుడికి తండోపదండాలుగా 1000 మంది వచ్చేటువంటి ఈ గ్రామం 10,000 పైగా ఉన్నటువంటి ఈ గ్రామంలో మాకు కూడా చాలా బాధాకరం.
సో మా నాన్నగారు ఇక్కడ పిప్రిలో హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేసినప్పటి నుంచి నాకు కూడా పిప్రితో అనుబంధం ఉండడం వల్ల కేసీ ముత్తెన్న గారు నాకు బ్రదరు, మా నాన్నగారి స్టూడెంట్ కాబట్టి భీమయ్య, సీను వీరందరూ కూడా ఆ ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించి వాళ్ళ కన్నీళ్లు దూడడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఇది. కాబట్టి మేము 100% మీకు తోడుగా ఉంటామమ్మా. మేము ఏం చేస్తామనేది మీకు అన్నతో మాట్లాడి ఇప్పుడు క్లోజ్ చేస్తాం. అవునా? మరి భగవంతుడే పరీక్ష పెడితే ఎట్లా? చిన్న సహాయం అన్న చేస్తాడు, చెప్తాడు, దాని ప్రకారం ఇది చేద్దాం. ధైర్యంగా ఉండండి అమ్మా, ఏం కాదు, మేమందరం మీ తోడు ఉంటాం.